సో, గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, ఒక్కసారి మీరు ఈరోజు మార్కెట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తే, ఈరోజు మార్కెట్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది అంటే, మార్కెట్ కంటిన్యూగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత, మార్కెట్ కొద్ది కొద్దిగా ఫాల్ అయ్యి, ఎక్కడైతే మార్కెట్ రివర్సల్ స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి మార్కెట్ మీరు ఒకసారి గమనించుకోవచ్చు. ఇది పాస్ట్ డేస్ నుంచి ఉన్న 15 మినిట్స్ యొక్క సపోర్ట్ జోన్. ఎప్పుడైతే ఈ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుందో, మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వడం స్టార్ట్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యే క్రమంలో మార్కెట్‌లో ఎక్కడక్కడ ఎంట్రీ పాసిబిలిటీస్ అయితే క్రియేట్ చేయలేదు. మార్కెట్ కొద్ది కొద్దిగా ఫార్మ్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇలా ఫాల్ అయింది. చూసుకోవచ్చు. ఇలా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అయింది. ర్యాలీ అయ్యి పుల్ బ్యాక్ ఫార్మ్ చేసింది. అది కూడా డోజీ క్యాండిల్‌తో ఫార్మ్ చేసింది. డోజీ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మ్ చేసిందో మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అవ్వాలి. మార్కెట్ ఎప్పుడైతే ఈ అప్ సైడ్‌కి ర్యాలీ అయ్యే క్రమంలో ర్యాలీ అయ్యే క్రమంలో మీరు ఒకసారి చూసుకుంటే, ఈ హైని బ్రేక్ చేయడంలో మార్కెట్ ఫెయిల్ అయ్యి కంటిన్యూగా ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ లైవ్‌లో కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నట్టు మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క హైని బ్రేక్ చేయడంలో ఫాల్ అయిందో, మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ కిందకి డౌన్ ఫాల్ అవుతా వచ్చింది కదా! ఇక్కడ మనకి పుల్ బ్యాక్ వచ్చే క్రమం అని చెప్పాను. పుల్ బ్యాక్ రావాలి. ఎందుకంటే పుల్ బ్యాక్ వస్తేనే మనకి మల్టీ కన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే పుల్ బ్యాక్ ఫామ్ అయిందో మార్కెట్ కొద్దిగా డిప్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. మార్కెట్ ఎప్పుడైతే డిప్ అయిందో దీని యొక్క లోని బ్రేక్ చేసినా మన ఎంట్రీని ప్లేస్ చేద్దామని చెప్పాను. బట్ అల్టిమేట్లీ మార్కెట్ మన టార్గెట్ జోన్‌ని టచ్ అయింది. టార్గెట్ జోన్‌ని రీచ్ అయింది కూడా. బట్ అల్టిమేట్లీ మనకు అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే మనకి మన టార్గెట్ లెవెల్‌కే రీచ్ అయింది. బట్ స్టాప్ లాస్‌ని హిట్ అయ్యి టార్గెట్ లెవెల్ రీచ్ అయింది. సో, అల్టిమేట్లీ మనకి ఈరోజు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు. సో, మార్కెట్‌లో కంటిన్యూగా ఫాలో అవ్వకుండా ఏం చేసింది, స్టాప్ లాస్‌ని హిట్ అయ్యి మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్‌లో ఒక పుల్ బ్యాక్ ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ ఫార్మ్ అవుతుంది. సో, ఇంకొక పాసిబిలిటీ ఏమైనా ఉంది అంటే మాత్రం మనకిక్కడ 53,388 53,388 ఏదైతే ఉందో ఆ లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అల్టిమేట్లీ మనకి ఇక్కడ వరకు 53,245 వరకు 53,245 వరకు ఉండే ఛాన్స్ ఉంటది. 53,245 వరకు మనకి ఈ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ వరకు. ఆల్మోస్ట్ 53,247 వరకు మనకి ఈ పాసిబిలిటీ అనేది ఉంది. ఆల్మోస్ట్ నేను రికార్డ్ చేస్తుంది ఎగ్జాక్ట్‌లీ 11:46 ప్రెజెంట్ ఎక్కడ ఎటువంటి ఎంట్రీస్ అయితే లేవు. ఎంట్రీస్ కోసం నిజంగానే చూడాలి. నిజంగానే ఎంట్రీస్ కోసం మీరు ఐడెంటిఫై చేయాలనుకుంటే మాత్రం మనకి పాసిబిలిటీ ఇది మాత్రమే ఉంది. ప్రెజెంట్ పాసిబిలిటీ ఇది మాత్రమే ఉంది. ఒకవేళ 53,388 బ్రేక్ అయితే మీకు ఆల్మోస్ట్ నియర్లీ 53,400 యొక్క పుట్ ఆప్షన్ గాని, లేదా 53,500 యొక్క పుట్ ఆప్షన్ గాని యాడ్ చేసుకొని ఉంచుకోండి ఫర్ బ్యాంక్ నిఫ్టీ అయితే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ మీరు చెక్ చేసుకుంటే, ఫిన్ నిఫ్టీ కంటిన్యూగా సేమ్ యాజ్ ద బ్యాంక్ నిఫ్టీ లానే మార్కెట్ కొద్దిగా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఫాల్ అయింది. రైట్? ఫాల్ అయింది. మార్కెట్ అప్ సైడ్ రైజ్ అయింది. పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్ తీసుకొని హైని బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయింది మార్కెట్. హైని బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయ్యి మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్స్‌ని ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో మార్కెట్ చూసుకోవచ్చు మీరు. కొద్దిగా మార్కెట్‌లో లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్‌ని ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ నియర్లీ మనకి మోస్ట్‌లీ 2 టైమ్స్ మనకి లోవర్ హైస్, లోవర్ లోస్‌లో మనకి ఎంట్రీస్ రాకుండా బ్రేక్ అయింది కాబట్టి, మనకి ఇంకొక పాసిబిలిటీ ఏమైనా ఉంది అంటే మాత్రం ఈ రోజు యొక్క డేలో ఏదైతే ఉందో, ఈ రోజు యొక్క డేలో నేను చెప్తుంది. ఈ రోజు యొక్క డేలో ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్ చేస్తదో మనకి హయ్యర్ పాసిబిలిటీ అయితే చెప్పను నేను. ఇది మైనర్ పాసిబిలిటీ కింద కన్సిడర్ చేసుకున్నాను. ఈ మోస్ట్‌లీ మనకి ఈ వీడియో అప్‌లోడ్ చేసే టైంకి ఆల్మోస్ట్ 12:00 అవ్వచ్చు. సో, మీరు ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌లీ దీన్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? అండ్ ఒకవేళ మీరు నిజంగానే స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 24,800 గాని, 24,900 గాని పుట్ ఆప్షన్ యాడ్ చేసుకొని ఉంచుకోండి ఫర్ ఫిన్ నిఫ్టీ అయితే. అండ్ నిఫ్టీ 50 అయితే నిఫ్టీ 50 కూడా సేమ్. నిఫ్టీ 50 ఇన్ బిట్వీన్‌లోనే ట్రేడ్ అవుతుంది. మన టెలిగ్రామ్ ఛానెల్ ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళైనా, లేదా మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళైనా సరే, మీకు గ్రూప్‌లో నేను అప్డేట్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ టెలిగ్రామ్‌లో చూస్తున్న వాళ్ళైతే నేను టెలిగ్రామ్‌లో కూడా నేను అప్డేట్ చేశాను. ఒకసారి మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగానే మీరు ఎంట్రీని చూసుకోవాలంటే ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది ట్రేడ్. ఇక్కడ ఎవరు కూడా మీరు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలి అంటే ప్రెజెంట్ ఎట్లానే ఎంట్రీ అయ్యింది కాబట్టి, పుల్ బ్యాక్ తీసుకునే క్రమంలో ఉంది కాబట్టి, మనకి ఒకవేళ 24,613 ఏదైతే బ్రేక్ అయిద్దో 24,613 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అల్టిమేట్లీ మనకి 24,578 ఆర్ 568 ఇన్ బిట్వీన్‌లో మార్కెట్ వెళ్తుంది. ఒకవేళ మధ్యలో తీసుకోవాలి అనుకుంటున్నాను సార్ అంటే మాత్రం 24,700 యొక్క పుట్ ఆప్షన్ యాడ్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ ఎప్పుడైతే ఏదైతే నేను మౌస్ కర్సర్ పెట్టిన లెవెల్ ఏదైతే ఉందో 24,006 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయితే 24,700 యొక్క పుట్ ఆప్షన్ యాడ్ చేసుకోండి ఫర్ నిఫ్టీ 50 అయితే మనకు ఆ పాసిబిలిటీ ఉంది. ఆల్మోస్ట్ మనకు 76 పాయింట్స్ కదా! మనం చెక్ చేసుకుంటే హైలీ మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ టార్గెట్ జోన్ ట్యాప్ చేసింది, క్రియేట్ చేసింది. నియర్లీ మనకి ఒక 10-15 పాయింట్స్ ఇన్ ఆప్షన్స్‌లో అయితే మాత్రం మన స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకునే విధానంలో ఉంది. సో, ఫిన్ నిఫ్టీలో అయితే ఇది పాసిబిలిటీ. నిఫ్టీలో ఇది పాసిబిలిటీ.
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మిడ్ క్యాప్ని ప్రెజెంట్లీ హైలీ నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి మూమెంట్స్ ఎక్కడ లేవు. అండ్ వెయిటేజ్ స్టాక్స్ కూడా ఎటువంటి మూమెంట్స్ అయితే లేవు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ కూడా సేమ్, ఇప్పుడు సేమ్ యాజ్ ది నిఫ్టీలానే మార్కెట్ హ్యూజ్గా ఫాలో అవుతుంది, బట్ అంత పెద్ద మూమెంట్స్ అయితే రావట్లేదు. అండ్ మనకి ఇండెక్సెస్లో మూమెంట్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్స్లో కూడా మూమెంట్స్ ఉండవు. ఎప్పుడైతే ఫ్యూచర్స్లో మూమెంట్స్ ఉండవో ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్స్లో లేనప్పుడు మీకు క్లియర్లీ మీకు ఆప్షన్స్లో కూడా ఎటువంటి మూమెంట్స్ అనేవి రావు. ఒకవేళ సెన్సెక్స్లో మీరు ఎంట్రీస్ని చూడాలనుకుంటే మాత్రం ఈ రోజుకి మాత్రం హైలీ ఇంపాసిబులే. ఒకవేళ నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా సార్ అంటే మాత్రం ఇంకొక పుల్ బ్యాక్ని ఫామ్ చేసి మార్కెట్ బ్రేక్ ఇచ్చిందా, పుల్ బ్యాక్ని బ్రేక్ చేసేసిందంటే మాత్రం మోస్ట్లీ ఈ లోవర్ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అల్టిమేట్లీ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్గా కిందకి పడే ఛాన్స్ ఉంటుంది. ఇలా మార్కెట్ ఎప్పుడైతే ఈ క్రమంలో ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో స్ట్రాంగ్గా ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ బౌన్స్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను వీడియో అప్లోడ్ చేసేసరికి 12 o'clock అవ్వచ్చు. ఈ 12 o'clockలోకి మోస్ట్లీ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన లెవెల్స్ అయితే ఇవి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్రూడ్ ఆయిల్ అయితే నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ నిజంగానే ఎవరైనా టెలిగ్రామ్ని ఫాలో అవ్వాలని వాళ్ళైతే మీరు టెలిగ్రామ్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన కమ్యూనిటీ మెంబర్స్ అయితే మాత్రం నేను గ్రూప్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ మేజర్లీ ఈరోజు స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తే, ఈరోజు స్టాక్స్ని చూసుకుంటే బయోకాన్ పాసిబిలిటీ అయితే ఉంది. బయోకాన్ అండ్ డిక్సాన్ టెక్నాలజీస్ ఇది హైలీ పాసిబిలిటీ ట్రేడ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది హైలీ పాసిబిలిటీ ట్రేడ్. అంటే ఇక్కడ తీసేసుకోండి ప్రాఫిట్స్ వస్తున్నాను కాదు, బట్ ఇది మనకి ఒక మంచి పాసిబిలిటీ అయితే ఉంది డిక్సాన్ టెక్నాలజీస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లూపిన్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. మేజర్లీ స్టాక్స్ని ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవాలి, మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి, ప్రెజెంట్ ఉన్న మార్కెట్ని బట్టి యాడ్ చేసుకోవాలంటే మాత్రం డిక్సాన్ టెక్నాలజీస్ ఒకటి, అండ్ భారత్ ఫోజ్ ఒకటి, అండ్ అరబిందో ఫార్మా అండ్ సిడిఎస్ఎల్ అండ్ హెచ్బిఎల్ పవర్ ప్రెజెంట్ అయితే ఈ స్టాక్స్ని. అండ్ దాంతోపాటు లాస్ట్లో మనకి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి టాప్ లెవెల్లో ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఆల్ టైమ్ హైస్లో మనకి హెచ్బిఎల్ పవర్ అవ్వచ్చు, సిడిఎస్ఎల్ అవ్వచ్చు, అండ్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అవ్వచ్చు. ఈ మూడు మాత్రం ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. మనకి ఎంట్రీ పాసిబిలిటీస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ ఇంట్రాడే పర్పస్ మాత్రమే. రైట్, ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నిజంగానే ఫారెక్స్లో చూసే వాళ్ళు అయితే మాత్రం ఫారెక్స్లో నేను అప్డేట్ చేసిన లెవెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ఫారెక్స్లో ప్రెజెంట్ మనకి XUSDని అబ్జర్వ్ చేసుకుంటే XUSDలో మనకున్న మేజర్ లెవెల్ ఏదైనా ఉంది అంటే ఇది ఇక్కడ నేను లెవెల్స్ ముందుగానే డ్రా చేశాను. ఇది పాస్ట్ డేట్స్ నుంచి వచ్చిన డేటా. బట్ ఈ రోజు మార్కెట్లో ఎటువంటి మూమెంట్స్ అయితే లేవు. ఆల్మోస్ట్ మనకి యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్ నెగోషియేషన్ ఉంది. మనకి పెద్ద మూమెంట్స్ అయితే కనపడట్లేదు. ఒకవేళ నిజంగానే మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసే వాళ్ళైతే మాత్రం మోస్ట్లీ ఈ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి మనకి ఇది 50 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకుని ఒక మేజర్ లెవెల్ ఏదైనా స్ట్రాంగ్ లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇక్కడ ఈ లెవెల్ మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్. నేను ఇది 1 hour టైం ఫ్రేమ్లో పెట్టి నేను డ్రా చేస్తున్నాను. రైట్, 1 hour టైం ఫ్రేమ్లో పెట్టి నేను ఇది డ్రా చేస్తున్నాను. ఈ లెవెల్స్ని తీసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్స్ని తీసేస్తాను. మనకి మేజర్ లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లెవెల్ వరకు ఇది ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ డిమాండ్ అండ్ సప్లై జోన్ కింద యాక్ట్ చేస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఎప్పుడైతే వెన్ ఇట్ రీచెస్ ఎప్పుడైతే ఈ లెవెల్ రీచ్ అయిందో మనకి అల్టిమేట్లీ ఇక్కడ వరకు టార్గెట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ లెవెల్ మీరు యాడ్ చేసుకొని ఉంచుకోండి. ప్రెజెంట్ అయితే మనకి XUSDలో ఉన్న మేజర్ పాసిబిలిటీ అది ఇది. రైట్, మేజర్ పాసిబిలిటీ అది ఇది. ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ నిజంగానే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా అవ్వచ్చు, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ నిజంగానే ఫాలో అవుతే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నిజంగానే ఎంట్రీస్ మంచిగా వర్కౌట్ అవుతున్నాయి అంటే మాత్రం కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నిజంగానే అర్థమైతే లెవెల్స్ అన్నిటిని ముందుగానే డ్రా చేసుకుని ఉంచుకోండి. మేజర్లీ మార్కెట్ వస్తున్నప్పుడు కాదు, మార్కెట్ మన దగ్గరికి రీచ్ అవుతున్న టైంలోనే మనం చూసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఎప్పుడు కూడా లెవెల్స్ వస్తున్నాయి కదా మనం యాడ్ చేసుకోవాలని కాదు, ముందుగానే స్ట్రైక్ ప్రైసెస్ని కానీ లెవెల్స్ కానీ యాడ్ చేసుకుని ఉంచుకోండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటాము. ఒకవేళ లేదు అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్.